ప్రభువునందు మకత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఈ ఉదయకాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన అనేది చేస్తున్నాం. ప్రతిదినము ఉదయం లేవగానే మరి ప్రార్థనతో దినం అనేది ప్రారంభించి మరి యొక్క వాగ్దానాలు వినడం వలన మనలో విశ్వాసం అనేది బలపరచబడుతుంది. అలాగే వాగ్దానాల ద్వారా అనేక మంది జీవితాల్లో అనేక మేలులను ఆశ్చర్యకార్యాలను చూస్తున్నారని ఎంతగానో సాక్ష్యాలు అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వాగ్దానాలు వినడం వలన మనలో అవిశ్వాసం అనేది ఉంటే అది తొలగిపోయి మరి విశ్వాసంతో ఆత్మీయంగా ఎదగడానికి ఈ వాగ్దానాలు అనేవి మనకు ఎంతగానో సహాయపడుతున్నాయి. అందువలన ప్రతి ఒక్కరూ కూడా మరి ఉదయం లేవగానే ఈ యొక్క వాగ్దానాలు విని తమ ఆత్మీయ జీవితంలో మరి ఎంతగానో మరి క్లెయిమ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? అయితే ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 118:15. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహనాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుని వాక్యం మనకి ఎలా సెలవిస్తుంది ఏంటంటే, నీతిమంతుల గుడారంలో దేవుని యొక్క మాటలు అనేది వినబడాలి. మరి ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో మరి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన మరి ఉంటుంది? మన ఆలోచన చేసుకున్నట్లయితే చాలా వరకు ఉండడం అనేది లేదు. కొంతమంది కుటుంబాల్లో అయితే మరి ఎంతగానో మరి అబద్ధాలు, బూతులు వినబడే కుటుంబాలు కూడా ఉన్నాయి. బూతులు వినబడే కుటుంబాలు అంటే వారి కుటుంబాల్లో బూతులు తప్ప ఇంకేమీ కూడా వినబడవు. మరి నిజంగా మీ కుటుంబాల్లో మరి ఆ రీతిగా ఉన్నట్లయితే మరి కుటుంబ వ్యవస్థ అనేది ఎంతగానో పాడవుతుంది. మరి ఈరోజు నీ కుటుంబంలో నీవే అట్టి రీతిగా ఉన్నావంటే రేపొద్దున నీ పిల్లలకు నువ్వు ఏం నేర్పిస్తావు? నీ పిల్లల్ని చూసి ఏం నేర్చుకుంటారు? నువ్వు ఈరోజు దేవుని గురించిన వాక్యం పట్ల కానివ్వండి, దేవుని గురించి విశ్వాసం పట్ల కానివ్వండి, నీ కుటుంబంలో అది నెరవేరిస్తే మరి ఎంతగానో నీ పిల్లలు కూడా ఎంతగానో భయభక్తులు కలిగి క్రమశిక్షణతో ఉండడం అనేది జరుగుతుంది. మొక్కే వంగనిదే మానే వంగని అని చెప్పి మనకు లేఖనం అనేది తెలియజేస్తుంది. మరి ఈ రోజు నుంచి అయినా మరి మీ కుటుంబంలో కుటుంబ ఆరాధన అనేది ప్రారంభించండి. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ మాటలు మన కుటుంబంలో ఉంటే ఎంతగానో ఆయన హస్తం అనేది మనల్ని కాచి కాపాడుతుందంట. కానీ ఈరోజు మన కుటుంబంలో చాలా వరకు అది లేదు. కుటుంబంలో ఎటు చూసిన గోల, గందరగోళం, ఇదే సాతానుకు మనం చోటిస్తున్నాం తప్ప మన కుటుంబాల్లో దేవునికి మనం ఎంత మాత్రమే చోటు అనేది ఇవ్వలేకపోతున్నాం. మరి ఈరోజు నీ కుటుంబంలో మరి ఒక టీవీ ఉందనుకో, ఆ టీవీలో ఏం చూస్తున్నావు? మరి దేవుని వాక్యాలు చూస్తున్నావా? లేదంటే మరి దైవజనులు చెప్పే వాక్యాల గురించి చూస్తున్నావా? లేదంటే ప్రార్థనలో ఏకీభవిస్తున్నావా? మరి టీవీలో చూసి అని ఆలోచన చేసుకుంటే అదేమీ లేదు. టీవీలో మనం ఎప్పుడు చూసిన సినిమాలు, నాటికలు, ఇవే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవే మనం చూస్తూ గడుపుతున్నాం. మన మొబైల్ ఫోన్లో కూడా మనం ఇవే చూస్తూ గడుపుతున్నాం. మరి ఎప్పుడు మనకు మరి విశ్వాసం అనేది కలుగుతుంది? ఎప్పుడు మరి మనకు బుద్ధి అనేది వస్తుంది? ఎప్పుడు చూసినా మరి మనం సాతానికే చోటిస్తున్నాం కదా. మనం క్రైస్తవులని చెప్పుకుంటున్నాం కానీ క్రైస్తవులు తగ్గ భక్తి కానీ క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు కానీ ఏమీ కూడా మనకు ఉండడం అనేది లేదు. ఈరోజు నీ కుటుంబంలో, నీ గుడారంలో మరి ఎంత మాత్రమునో మరి సాతానుకు చోటిస్తున్నావు అంటే మరి దేవుడు నీ పట్ల నీ కార్యాలు అనేది ఎలాగ చేస్తాడు? నువ్వు ఎప్పుడైతే సాతాను దూరం పెట్టావో, సాతానుకు సంబంధించిన క్రియలన్నిటిని సాతానుకు సంబంధించిన పని అన్నట్టు నువ్వు పక్కకు పెట్టినట్లయితే, దేవుని నువ్వు నీ గుడారంలోకి రప్పించుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం వెలుగు నీ గుడారంలో ఉన్నట్లయితే, నీ గుడంలో ఎటువంటి అపవాది అంధకార శక్తులు కూడా నీ మీదకు పనిచేయవు. నీ కుటుంబం మీద ఇది చూపలేవు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క రక్షణ అని నీకు ఎప్పుడూ కూడా నీకు ఉంటుంది. ఇక్కడ బైబిల్ పరిభాషణలో దేవుని హస్తము అంటే రక్షణకు, అధికారమునకు ఒక సూచనకరంగా ఉంది. సరే, దేవుని యొక్క హస్తము మరి అధికారాన్ని చూపడుతుందంట. మరి నీ కుటుంబంలో దేవుని యొక్క అధికారం ఉందా? మరి సాతాను యొక్క అధికారం ఉందా? దేవుని యొక్క అధికారం ఉన్నట్లయితే మరి నువ్వెంతగానో చక్కగా సంతోషంగా ఉత్సాహధ్వని చేస్తూ నీ కుటుంబంలో నీ జీవితం అనేది కొనసాగిస్తావు. అదే నువ్వు అపవాదిగా చోటిచ్చి అపవాదిని అధికారిగా నీ కుటుంబానికి చేసుకున్నట్లయితే నీ కుటుంబంలో ఎన్నో వేదనలు, శ్రమలు, అది ఎప్పుడు నిన్ను మృంగివేద్దామా అని చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే మరి దేవునికి నువ్వు చోటిచ్చి ఆయనను అధికారి స్థానంలో పెట్టినట్లయితే ఆయన దక్షిణ హస్తము నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది.
నువ్వు చేసే ప్రయాణంలో కానివ్వండి, నువ్వు చేసే పనిలో కానివ్వండి, ప్రతి దానిలో కూడా ఆయన యొక్క హస్తం అనేది నీకు కాపాడుతూ ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మనకు ఈ వాక్యం, మన శక్తికి మించిన కార్యములలో దేవుడు ఎంతగానో పోరాడి మనకు సహాయం అనేది చేస్తాడంట. ఈరోజు నువ్వు ఒక పని తలంచుకున్నావు, ఆ పని నీకు అసాధ్యం అని అనిపించింది. కానీ నువ్వు ఎప్పుడైతే మరి దేవుని అధికారం ఇచ్చున్నావో, దేవుని వేడుకున్నావో, అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచే దేవుడు నీకు ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుడి కృప నీకు ఎంతగా నీకు తోడై ఉంటుంది. చివరిగా ఈ వాక్యం మనకి ఇచ్చే ధైర్యం ఏంటంటే, మన కుటుంబాల్లో దేవుని రక్షణ ఎల్లప్పుడూ ఉండాలి. దేవుని రక్షణ ఎల్లప్పుడూ ఉన్నట్లయితే మనం ఎంతగానో ఉత్సాహధ్వని మన కుటుంబాల్లో చేసినట్లయితే, దేవుని గురించిన స్తుతి కీర్తనలు మనం పాడుకుని ఆయనను ఆరాధించినట్లయితే ఆయన దక్షిణ హస్తం అనేది మన మీద ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, నేను ఎవరు విడిచిపెట్టినా, లేదంటే నీకు ఏదైనా చిన్న కష్టం వచ్చినా, ప్రతిదీ ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే ఆయన అంతకు మించిన సహాయ క్రియలని నీకు చేసి మరి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచి నీ జీవితంలో గొప్ప మేలు అనేదైనా చూపట్టగలుగుతాడు. అలాంటి గొప్ప మేలు నీ జీవితంలో జరగాలని ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవి, ఈ రోజు మాకు ఇచ్చిన వాతావరణం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. అవునయ్యా, మా గుడారంలో తండ్రి ప్రభువనైనా మరి ఉత్సాహధరి చేయాలని మాకు ఆశ కలిగి ఉన్నప్పటికీ మరి సాతాను తండ్రి ప్రభువనైనా మమ్మల్ని తండ్రి ప్రభు లోపరుచుకుంటున్నాడు నాయన. తండ్రి నాయన, ఈ లోకాశాల మీదకు మా ఆశలనే వెళ్ళి తండ్రి నాయన మేము నిన్ను ఆరాధించలేకపోతున్నాం, నేను కనపరచలేకపోతున్నాం నాయన. రోజు 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 అని చెప్పి వాయిదాలు వేస్తున్నాం తండ్రి నాయన. అటు రీతిగా కాకుండా ప్రతి దినము ప్రతి ఒక్కరు నిన్ను ఆరాధించి వారి కుటుంబంలో కుటుంబ ఆరాధన అనేది జరిగించుకునేలాగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో తండ్రినైనా వారి యొక్క దక్షిణాస్తము ఆ కుటుంబాల మీద ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించిన గాక. దేవుని చిత్తం మీద రేపు దిన మరొక వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.